జూనియర్ ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట నారా బ్రహ్మిణి. నారా బ్రహ్మిణికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎంతంటే తన సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తుంది. ఎన్టీఆర్ లాంటి అన్న నాకుండడం ఇది నేను ఈ జన్మలో చేసినటువంటి అదృష్టం అంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. సో ఒక గ్లోబల్ స్టార్, ప్రపంచమే ఎదురు చూసేటువంటి గొప్ప స్టార్ మా అన్న కావడం ఎంత గర్వంగా ఉందో అసలు మాటల్లో చెప్పలేం. ఆయన యొక్క అందం, ఆయనకి సంబంధించినటువంటి ఐశ్వర్యం అన్నీ కూడా తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎన్టీఆర్ని కోరుతోంది. ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చిందట. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ ఇంతమంది ఉన్న తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాయకుడు మా అన్న ఎన్టీఆర్ మాత్రమేనని, ఈ ఆఫర్ని ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేయాలని కోరుతోంది నారా బ్రహ్మిణి. సో ఒక పక్క లోకేష్ మరి తెలుగుదేశం పార్టీ రాజకీయ వారసుడిగా కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం జీరో. తన భర్త గురించిన విషయాలు బ్రహ్మిణికి తెలీదా? అందుకే అన్నని భరోసా తీసుకుంటోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ అంటే ఎదుటి వాళ్ళకి భయం, భక్తి అలాగే బాధ్యత అన్నీ ఉంటాయని మరి కరెక్ట్గా నియమించుకున్నట్టుగైతే సమాచారం. కాబట్టి సోషల్ మీడియా సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయంలో ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత చెల్లెలు కాకపోయినా బాబాయ్ కూతురైన బాబాయిని, అలాగే ఇక తన భర్తని మావయ్యని వదిలిపెట్టి ఎన్టీఆర్ని పొగుడుతూ ఆయనకి ఆఫర్ ఇవ్వడం గర్వకారణం.